ఇంటికి ఈశాన్యం ఎక్కడ అనేది చాలా మందికి డౌట్ అనేది ఉంటుందండి. సో నిజంగా అసలు ఈశాన్యం ఇలా ఉంటే మీరు అనుకున్నది ఖచ్చితంగా జరుగుతుంది, మీరు అదృష్టవంతులు అవుతారనేది చాలా వరకు చాలామంది చెప్పే మాట. బట్ అసలు మన ఇంటికి ఈశాన్యం ఎక్కడ ఉంటుంది చాలామందికి తెలియాలండి ఇది. ఎందుకంటే సార్ ఈ తెలియాల్సింది ఏంటి సార్, తూర్పు ఉత్తర మధ్యస్థానమే కదా ఈశాన్యం, అట్లా కాదండి. ఇక్కడ నేను కండిషన్స్ చెప్తాను. 3 రకాల కండిషన్స్ ఉన్నాయి. ఇండివిజువల్గా పోర్షన్స్గా డివైడ్ చేసినప్పుడు మనకి ఈశాన్య స్థానం ఎక్కడ ఉంటుంది, ఒక ఇల్లు తీసుకున్నప్పుడు దానికి ఎక్కడ ఉంటుంది, ఒక అపార్ట్మెంట్ తీసుకున్నప్పుడు ఎక్కడ ఉంటుంది. అర్థమైందా? సో ఈ రకంగా 3 రకాల గురించి మనం ఈ ఎపిసోడ్లో మనం డిస్కస్ చేయబోతున్నాం. సో చూడండి, మొట్టమొదటిగా ఇంటి గురించి చూద్దాం. ఒక ఇల్లు అనేది మనం ఇలా తీసుకున్నాం. సో ఒక ఎగ్జాంపుల్లో ఇలా ఇల్లు తీసుకున్నాం. ఇది ఈస్ట్, ఇది వెస్ట్, ఇది సౌత్, నార్త్, తూర్పు, దక్షిణము, పడమర, ఉత్తరం. సో ఈ 4 డైరెక్షన్స్లో మీకు ఈశాన్యం అనేది తూర్పు ఉత్తర మధ్యస్థానం మాత్రమే అవుతుంది. సార్ మీరు ఇది ఏ బేసిస్ మీద చెప్తున్నారు? డిగ్రీల ప్రకారం చెప్తున్నారా, సాధారణంగా చెప్తున్నారా, లేదంటే డిగ్రీలో ఒక 10 degrees అటు ఇటు మారినప్పుడు చెప్తున్నారా అని అడిగినప్పుడు నేను ఒకటే చెప్తానండి. మీరు ఇల్లు కడితే 100% 90 degreesకే మీరు కట్టాల్సిందే. ఒకవేళ